కూర్చోండి, ఈ రోడ్డు కూర్చోండి అంతా. చెప్పు ఇక్కడ నుంచి చూడాలి మీరు బండికి కూర్చోండి లైన్లో. ఇది కూడా ఫోటోలు చేశారు. అదే సార్ మన ఎస్పీ గారు తర్వాత గౌరవనీయులైన కలెక్టర్ గారు కూడా వచ్చి అటెండ్ అవుతారు. మీరంతా చాలా పెద్ద ఎత్తున వచ్చి మోటార్ సైకిల్ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపట్లో మనకు ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఇంకా చూసుకునే ప్రాణాలు చాలా విలువైనవి. ర్యాలీని ఉద్దేశించి ఆర్డీఏ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఈ హెల్మెట్ ర్యాలీ ప్రాముఖ్యం మీకు చాట్ చెప్పాలని వచ్చినందుకు కలెక్టర్ గారికి వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ధన్యవాదాలు సార్. అలాగే అడిషనల్ కూడా ఒక వాలంటీర్గా మీరు అవతరించి సూర్యాపేటలో హెల్మెట్ లేకుండా ఒక్క వాహనదారు కూడా కనిపించకుండా చేస్తారనేది ఉద్దేశం. చాలా మంచి ఉద్దేశంతో మీకు ఏదైతే హెల్మెట్ డొనేట్ చేస్తూ ఉన్నారో మీరు ఆ హెల్మెట్ను ధరించే తిరుగుతారని మేము ఉద్దేశిస్తున్నాం. అండ్ ఉత్సవాల గురించి మన గౌరవనీయులు కలెక్టర్ గారు బైక్ ర్యాలీ ఆర్గనైజర్ గవర్నమెంట్ పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్న డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ రెడ్డి గారికి, ఇతర అధికారులకి, అదేవిధంగా ఈ బైక్ ర్యాలీలో పాల్గొంటున్న అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా ఈ రోడ్ సేఫ్టీ సంబంధించిన అంశాల గురించి సూర్యాపేట జిల్లాలో కూడా ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంగా ఈ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా చాలామంది హెల్మెట్లు వేసుకోకుండా లేదంటే బైక్ మీద వెళ్ళినప్పుడు ఫోన్లు మాట్లాడుకుంటూ లేదంటే కొన్నిసారి ఇద్దరు కాకుండా ముగ్గురు నలుగురు ఒక బైక్ మీద పోయే కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అది వారికే ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే వారు జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళకే కొంత ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ అంశాలు ప్రత్యేకంగా ప్రజల వరకు తీసుకోవాలి. వాళ్ళు ఆ అంశాలు గమనించి ప్రత్యేకంగా బైక్ డ్రైవ్ చేసినప్పుడు కానీ, ఫోర్ వీలర్ డ్రైవ్ చేసినప్పుడు కానీ ఈ రూల్స్ కానీ ఇతర ఆదేశాలు పాటించాలని వారికి మోటివేట్ చేయడానికి బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి జరగండి. కొంచెం ముందు పనియండి. ఓకే కొంచెం వెనక్కి రండి. కొంచెం వెనక్కి రండి. పైకి లేపండి.